జనరల్లీ ఒక మంచి మొబైల్ అనేది రిలీజ్ అవ్వగానే కొనేసుకోండి అనేది ఒక సజెషన్ ఇస్తుంటారు, అది యూట్యూబ్లో అయినా కానీ బయటైనా కానీ. బట్ మీరు తమిళలో చూసినట్టు ఈ మొబైల్ లైక్ మీకు చెప్పడానికి నాకు ఒక స్ట్రైట్ ఆన్సర్ అనేది దొరకట్లేదు, ఎందుకంటే ఇది ఒక మంచి మొబైలే బట్ మంచి మొబైల్ కాదు. ఈ పిక్సెల్ 9 అనేది కొన్ని మంచి అప్గ్రేడ్స్ తోటి వచ్చింది. సో అలాంటి అప్గ్రేడ్స్ మనల్ని కొనాలని ఎంకరేజ్ చేస్తుంటుంది. బట్ అదే సేమ్ టైంలో కొన్ని కాస్ట్ కట్టింగ్ కూడా చేసింది, అవే మనల్ని డిస్కరేజ్ కూడా చేస్తుంటుంది. మనకి ఎలా ఉంటుందంటే ఫోన్ కొనేటప్పుడు ఆ ఫీచర్స్ ఉండాలి, ఈ ఫీచర్స్ కూడా ఉండాలి, అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి, అంటే కాస్ట్ కటింగ్ కూడా జరగొద్దు, మంచి ఫీచర్స్ కూడా ఉండాలి అని ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా. ఈ మొబైల్ కొనడానికి ఏమేమి రీజన్స్ ఉన్నాయి అండ్ కొనకపోవడానికి కూడా ఏమేమి రీజన్స్ ఉన్నాయి అన్నీ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ సబ్స్క్రైబ్ బటన్ అనేది క్లిక్ చేయండి, మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ నా పేరు రోహిత్, వెల్కమ్ టు బియాండ్ ఆర్డినరీ టెక్, సింప్లీ బాట్. సో ఫస్ట్లీ మంచి అప్గ్రేడ్స్ అన్నాను కదా, ఆ అప్గ్రేడ్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ 5100 mAh బ్యాటరీ అయితే తీసుకొచ్చారు ఇందులో. సో ఈ బ్యాటరీ నెంబర్స్ అనేది ఒక రియల్మీ యూజర్కైనా, ఒక వన్ప్లస్ యూజర్కైనా, ఒక సామ్సంగ్ యూజర్కైనా కొత్త నెంబర్ ఏం కాదు ఇది. బట్ ఒక పిక్సెల్ యూజర్కి అయితే ఖచ్చితంగా 5100 mAh అయితే పెద్ద నెంబరే, ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చిన పిక్సెల్ సిరీస్లో ఈ బ్యాటరీ అనేది బిగ్గెస్ట్ నెంబర్ అనమాట. పిక్సెల్లో ఆల్రెడీ ఆ బ్యాటరీ ఆప్టిమైజేషన్ అనేది బాగానే ఉంటుంది కాబట్టి ఈ 5100 బ్యాటరీ అనేది చాలా అయితే హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ అప్గ్రేడ్ చూసుకుంటే మీకు ఇందులో 6.3 inch OLED డిస్ప్లే వస్తుంది, 2700 nits పీక్ బ్రైట్నెస్ తోటి వస్తుంది. అండ్ ఇందులో కూడా ఒక డ్రాబ్యాక్ అనేది ఉంది, ఆ డ్రాబ్యాక్ కూడా నేను చెప్తాను డ్రాబ్యాక్ సెక్షన్లో. సో ఇప్పుడు చెప్పేది ఒక అప్గ్రేడ్ అనుకోవడం కన్నా బెనిఫిట్ అయితే అనొచ్చు, ఎందుకంటే మీకు ఇందులో 7 years OS అప్డేట్స్ అయితే కంటిన్యూ చేశారు. అండ్ మీకు ఇందులో టెన్సర్ G4 చిప్సెట్ తోటే వస్తుంది, అదైతే డౌన్ స్కేల్ చేయలేదు ఎలాంటి విధంగా. సో మీకు పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది, లైక్ పిక్సెల్ సిరీస్ 9 సిరీస్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుందో 9Aలో కూడా అలానే ఉంటుంది. కెమెరా సెక్షన్లో కూడా మీకు ఎలాంటి అంటే కొంచెం సెన్సార్స్లో కొంచెం డౌన్గ్రేడ్ అయితే అయింది, బట్ మీకు పర్ఫార్మెన్స్లో అయితే ఎలాంటి ఇష్యూస్ ఉండదు. మీకు బడ్జెట్ పరంగా ఎలాంటి షార్ట్స్ వస్తాయో అలాంటివే వస్తాయి. అండ్ గెస్ వాట్, ప్రతి పిక్సెల్ సిరీస్లో ఏ సిరీస్ వచ్చేసరికి ఒక అన్యాయం అయితే జరుగుతుంది, అదే ప్లాస్టిక్ బ్యాగ్. ఈ సిరీస్లో కూడా మీకు 9Aలో ప్లాస్టిక్ బ్యాగ్ అయితే ఇస్తున్నారు. సో అట్లీస్ట్ నాకు చూస్తున్న వరకైనా ఆ ఫీల్ అనేది కొంచెం మిస్సింగే ఉందంట నేను. సో కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో 48 MP మెయిన్ కెమెరా వస్తుంది అండ్ 13 MP అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ చూసుకున్నా కూడా మీకు 13 MP వస్తుంది. సో కెమెరా వైజ్ మీకు అయితే ఎక్కువ డౌన్ స్కేల్ అవుతున్నట్టయితే ఏమనిపించదు, మంచి క్వాలిటీ పిక్చర్సే వస్తాయి. అండ్ వీడియో అనేది మీకు సామ్సంగ్లో కొంచెం బెటర్ వస్తుంది, బట్ ఇందులో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది మీకు. సో ఇందాక నేను డిస్ప్లేలో కూడా ఒక డ్రాబ్యాక్ ఉందని కదా, ఒకటి కాదు 2-3 ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు ఆ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఇస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ విక్టస్ ఆర్ విక్టస్ 2. సో స్క్రాచెస్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుండొచ్చు, యూజ్ చేసే దాన్ని బట్టి విక్టస్కి అయితే కొంచెం తక్కువ పడతాయి. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది, ఓకే ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. బట్ అడాప్టర్ అయితే ఉండదు, అది మీకు 60 Hz అయినా ఆర్ ఎల్స్ 120 Hz అయితే యూజ్ చేయాలి. అండ్ వీటితో పాటు మీకు AMOLED బదులు OLED డిస్ప్లే అయితే ఇస్తారు. అండ్ ఇంకొక గుడ్ థింగ్ తీసుకుంటే మీకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తోటి వస్తుంది. సో మీకు వాటర్ అండ్ డస్ట్ డ్యామేజెస్ అనేది కొంచెం తక్కువనే ఉంటాయి దీనివల్ల, ఈ రేటింగ్ వల్ల. సో ఇందులో మీకు బ్యాటరీ 5100 mAh ఇచ్చినా కానీ బ్యాటరీ అంటే ఛార్జింగ్ స్పీడ్స్ అనేవి మీకు 23 watt దాకా సపోర్ట్ చేస్తుంది. అండ్ అడాప్టర్ అయితే అసలు ఇయ్యరు, మీరు సపరేట్గా పర్చేస్ చేయాలి. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు, బట్ బేసిక్ ఇచ్చారు, ఇంకా ఏదో ఇవ్వాలి కదా అన్నట్టు ఇచ్చారు. సో 7.5 watt దాకా అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు ఇందులో గుడ్ థింగ్స్ బాగానే అనిపించిన, లైక్ ఆ OS అప్డేట్స్ అయినా కానీ, కెమెరా పర్ఫార్మెన్స్ అయినా కానీ. ఇందులో మీకు ఆ మ్యాజిక్ కెమెరా అనేది వస్తుంది, సర్కిల్ టు సర్చ్ అనేది వస్తుంది, ఇలాంటి చాలా AI ఫీచర్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. అండ్ మీకు ఇందులో పిక్సెల్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా పొందవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీకు 9 and 9Aకి ఆ మేజర్ డిఫరెన్సెస్ అయితే ఏం అనిపించదు, లైక్ ఫిజికల్లో చూసుకుంటే తప్ప. ఆ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, మీకు టెన్సర్ G4 చిప్సెట్ తోటే వస్తుంది. సో ఆ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్లో కూడా మీకు పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమి ఉండదు. సో ఇవన్నీ మీరు ఒక గుడ్ థింగ్స్ అనుకున్నా కానీ ఆన్ ఫ్లిప్ సైడ్ మీకు బ్యాడ్ థింగ్స్ చూసుకుంటే కాస్ట్ కటింగ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఆ కెమెరా బంప్ అనేది వెళ్తుంది, ఒక ప్రీమియం ఫీల్ అయితే ఉండాలి కదా. ఆ ప్రీమియం ఫీల్ అనేది అంటే ఇట్లా బయటకు వెళ్ళి పట్టుకొని వెళ్తుంటారే పిక్సెల్ ఫోన్ ఆడుతున్నావా ఇలా అంటే ఒక ఫీలింగ్ అనేది మిస్ అయితే అవుతుండొచ్చు ఆ బంప్ వల్ల. అండ్ మీకు డిస్ప్లేలో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అనేది ఇస్తున్నారు. అండ్ ప్లాస్టిక్ బ్యాగ్, స్లో ఛార్జింగ్ స్పీడ్స్, అంటే బ్యాటరీ పెంచినా కానీ ఛార్జింగ్ స్పీడ్ కూడా పెంచాలి కదా, అది కూడా లేదు. సో ఇలాంటివి అయితే ఫ్యాక్టర్స్ చాలా ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో ఇందుకే నేను స్టార్టింగ్ అన్నాను కదా, నాకు మంచి ఫోన్ అనిపిస్తుంది కానీ మీకు సజెస్ట్ చేయాలా అంటే అదొక చిన్న డౌట్ లాగానే ఉండిపోతుంది. ఆ ప్రైస్కి 2025లో ఇలాంటి బిల్డ్ క్వాలిటీ తోటి కొనొచ్చా అంటే నేనైతే ఖచ్చితంగా వద్దనే అంటాను. సో అందుకే మీకు పిక్సెల్లో ఖచ్చితంగా ఒక మొబైల్ కావాలి, మంచి కెమెరా ఉండాలి,
నాకు ప్లాస్టిక్ బ్యాగ్ వచ్చినా పర్లేదు, బ్యాటరీ అనేది పెద్దగా ఉంది అండ్ ఫ్రంట్ గ్లాస్ కూడా నేను పెద్దగా ఏం పట్టించుకోను, పర్ఫార్మెన్స్ అనేది నాకు సేమ్ ఉన్నా, ఇట్లా ఆలోచిస్తే మీరు తీసుకోవచ్చు. లేదంటే యాజ్ పర్ ది రూమర్స్ టెన్సర్ G5 చిప్సెట్ అనేది ఈ టెన్సర్ G4 తోటి తీసుకుంటే చాలా అప్గ్రేడ్ అయితే అవుతుంది అంటున్నారు. సో పిక్సెల్ 10 సిరీస్లో అది వస్తుండొచ్చు, దానికోసం వెయిట్ చేస్తా అన్న కూడా మీరు వెయిట్ చేయొచ్చు. అంటే చిప్సెట్ పర్ఫార్మెన్స్ బట్టి కూడా ఎంత పెద్ద కెమెరా పెట్టినా ఆ ఆప్టిమైజేషన్ అనేది చిప్సెట్ నుంచే బేస్ అయి ఉంటుంది. సో చిప్సెట్ పర్ఫార్మెన్స్ అనేది లెవెల్ పెంచితే చాలా బాగుంటుంది, దానికోసం మీరు వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయొచ్చు. లేదంటే బిలో 30 అరౌండ్ 30-35 అలా ప్రైస్ వచ్చింది అనుకోండి, లైక్ కమింగ్ సేల్స్లో లేదైనా బ్యాంక్ డిస్కౌంట్స్ ఏదైనా ఉంటే మీరు కన్సిడర్ చేస్తా అంటే చేయండి. సో నాకైతే 50-50 ఉంది, మీరు తీసుకోవద్దా అనేది. సో నేనైతే క్లియర్గా ఏవి బాగున్నాయి ఏవి బాగాలేదో చెప్పాను, మీరు డిసైడ్ అవ్వండి. నేనైతే వద్దనే అంటాను, ఎందుకంటే ఆ ప్రైస్లో మీరు వేరే బ్రాండ్స్ తీసుకుంటే మంచి మొబైల్స్ అయితే, మంచి వాల్యూ ఫర్ మొబైల్స్ అయితే దొరుకుతాయి. కానీ నేనైతే మీ టైంకి వాల్యూస్తో ఒక వీడియోస్ అయితే తెస్తాను. రీసెంట్గా నేను అండర్ 25,000 బెస్ట్ ఫోన్స్ అండర్ 25,000 కూడా చేశాను, ఆ వీడియో కూడా మీరు వాచ్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో కూడా మీరు షేర్ చేసుకోండి మీ ఒపీనియన్ని. మళ్ళీ కలుద్దాం, బాయ్.